వరకు ఎంతమంది కొట్టుకుంటారా? 6 కొట్టాడు. 6 కొట్టారా? ఈ 6 అప్పుడప్పుడే కొట్టాడా లేకపోతే ఎప్పుడో ఒకసారి కొట్టాడా? ఒకేసారి కొట్టేశాడా? బాబు 6 ఒకేసారి ఎత్తించేది ఇంతకుండా ఒకేసారి ఎత్తించే బాబు ఈ 6 నిద్రపోతున్నప్పుడు కొట్టాడా లేకపోతే నిలబడి ఉన్నప్పుడు కొట్టాడా? బాబు నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం అండి. అలా పడుకున్న రౌడీల్నే లేపి మరి బాబు ప్రమాదం నుండి బయటపడే మార్గం లేదా? లేకేమండి, 100 కోటి దరిద్రాలుగా 100 కోటి రూపాయలు. ఒక 10 రూపాయలు నోటు మొహాన్ని కొట్టేయండి, 10 వర్షాలు మీ జోలికి రాదు. అంటే 10 రూపాయల మొహాన్ని కొడితే ప్రమాదాన్ని 10 మాసాలు వాయిదా చేసుకోవచ్చా? చెప్తా బాబు 9.5 ఇస్తే ఒప్పుకోడా? విధానండి, అందుకే 1 కోటి రూపాయలు ఇచ్చి కొనాలంటే ఇద్దరు తెలివైన వారు మీరు. బాబు వారు ఏమైనా సామాన్యమైన రౌడీ అనుకుంటారా? 16 రకాల నికార్సైన నిక్కచ్చి రౌడీ అండి. అయితే ఆడితో ఏం ప్రమాదం కాదు. ప్రమాదం లేదా? లేదు. ఏమి? ఎందుకంటే ఇది ఆడు కాదు, వాడు మీ బట్టి వారితో రిక్షా వారితో తగు ఏంటి? తగు ఏంటి అంటే తగు వాడాల్సిన సమయం వచ్చింది. ఏమిటో ఏమిటంటే నా తప్ప నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అనుకుంటే వెంట వచ్చేయాలి. అమ్మో మా బాబు ఉన్న కొడుకు చూసుకుంటాడా? తండ్రి చాటు బిడ్డ. అయితే తప్ప బాబు ఈ రోజు మీ ఇంటికి రావడానికి నాకు అవకాశం దొరికింది. ఎంతనే కోటేసా, బూట్ వదిలేసా, ఎందుకంటే తక్కువ ఎక్కువ శబ్దం వస్తుంది కదా, తోడేసా, ఓ స్ప్రే కొట్టా. స్ప్రే స్ప్రే కొట్టి ఎంతనే మా దొడ్డిదారు ఉన్న బయటకు వచ్చాడు. వీధి దూరం నుంచి రావచ్చురా. అమ్మో మా నాన్నకు కొట్టడాకలా అక్కడే కూర్చున్నాడు కదా. మరి ఎంత బయటకు వచ్చానా, ఎదురుగా ఓ ఆటో వాడు ఉన్నాడు. ఓ ఆటో అబ్బాయి మరి శ్రీహరి కుమార్ ఇంటికి వెళ్దాం వస్తావా అన్నాడు. వాడేమన్నాడు? అంటాడు కదా, బాబు శెట్టి గారు ఇప్పుడే నేను అక్కడ శ్రీహరి కుమార్ ఇంటి దగ్గర నుంచి వచ్చాను, ఆయన అయిపోయింది. మా ఇంటికి వచ్చే వాళ్ళకి ఆయన అవ్వకపోతే ఉండే ఎలా కూడా తింటు ఒకరివే మంచి ఆవేశంతో బయలుదేరాను. ఆటో లేదని వెనక్కి వెళ్ళిపోతావా? రే వాటర్ ప్యాంట్ లేకుండా తీసుకో. ఎవరికి రా? అక్కడికి వెళ్ళి తీసుకోమన్నా, అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ లోపల లోపల రే లోపలికి వెళ్ళి రిక్షా వాడిని గారు అన్నారా? రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంత గౌరవం ఇచ్చారు. ఎందుకంటే నాకప్ప ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు వెళ్ళి మనం వాటర్ గారు అంటాం కదా బాబు, అది ఎలక్షన్. చూడండి, ఎలక్షన్లకి కనెక్షన్లకి చిన్న కనెక్షన్ ఉందండి. అట్టహాసంగా ఆపాతంగా చేసేదే ప్రచారం, ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో చేసేది వ్యభిచారం. గట్టిగా చెప్తానండి, తెలియాలని చెప్పానంటే. నేను నీకు వినపడాలని చెప్పానంటే వినిపించలేనట్టుగా ఉంది. అంతమంది స్టోర్ అనుకుంటుంది. మరి అయితే ఆయన అంటాడు కదా రిక్షావాడు, మా
స్ట్రీట్ నుండి మీ స్ట్రీట్కి రావాలంటే ఎర్ర డబ్బా మొహం వేసుకున్నావా దొరుకుతుంది ఎర్రపూర్లకి ఇంగ్లీష్ రాదు కదా. ఏదో తీసినట్టుగా నాకు వచ్చిందో లేదో నేను ఇంగ్లీష్ మాట్లాడాను. వీళ్ళు ఇంగ్లీష్ అర్థం కాదు. తెలుగు వస్తేనే రాష్ట్రాలు దోషాలు నవ్వుకుంటాం. ఇక ఇంగ్లీష్ వచ్చిందంటే దేశాలు దాటి అమెరికా ఎత్తప్ప బాబు బాబు నేను వాడిని అడిగాడు. మా వీధి ఉంది, మీ వీధికి వెళ్ళడానికి ఏం తీసుకుంటావు అన్నావు. దానికి వాడు అన్నాడు కదా 10 రూపాయలు కావాలన్నాడు. బాగానే అడిగాడండి. అడిగాడు ఇచ్చిపోయేది నా సొమ్ము కదా. మీరు ఎంత ఇస్తామన్నారో చెప్పారు కాదు. 10 రూపాయలు అడిగాడు కదా. నేనేమో బేరం లాగి పావలా 10 రూపాయలు అడిగాడు. మీరు ఎంత ఇస్తామన్నారు? 10 రూపాయలు ఎక్కడ పావలా ఎక్కడ చెప్పండి. 10 రూపాయలైనా మొదలయ్యేది పావలా కూడా కదా. ఊరి నాయను ఎన్ని తెలివితేటలు. మరి అయితే ఏం చేశారు? పావలా కుదిరిందా? పావలా కుదిరిందా? చివరికి పావలాగాడు ఒప్పుకోలేదు. చివరికి బేరం 3:30 దగ్గర ఖాయం చేసుకున్నాం. ఖాయం చేసిన తర్వాత డబ్బు ఎందుకండి? ఖాయం చేసుకున్నావా? ఆడు ఆ రిక్షా ఎక్కించాడా? తీరా మోసి సగం దూరం ఎక్కింది, సగం దూరం తొక్కి, సగం దూరం వచ్చిన తర్వాత మాట్లాడగలరు. ఏమండి శెట్టి గారు మీరు బరువుగా ఉన్నారు, మధ్యలో దిగిపోండి.